హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం జీవన్ లాభ్ గురించి తెలుసుకుందాం. ఎల్ఐసి వారి జీవన్ లాభ్ టేబుల్ నంబర్ 936. ఈ పాలసీ చేయాలంటే వయస్సు 8 సంవత్సరాలు నిండిన అమ్మాయి లేదా అబ్బాయి నుంచి 59 ఇయర్స్ వరకు మనం పాలసీ అవ్వచ్చు. 59 సంవత్సరాల వయసు వరకు. సో 8 to 59. మినిమం సమ్ అష్యూర్డ్ 2 లక్షలు, మాక్సిమం సమ్ అష్యూర్డ్ నో లిమిట్. ఇన్కమ్ ని బట్టి ఎంతైనా తీసుకోవచ్చు. టర్మ్ 3 టర్మ్స్ ఉంటాయి ఇందులో, 16, 21, 25. కానీ ప్రీమియం పేయింగ్ టర్మ్ మాత్రము 16 ఏళ్లకు 10 ఇయర్స్ మాత్రమే, 21 ఇయర్స్ కు 15 ఇయర్స్ మాత్రమే, 25 ఇయర్స్ కు 16 ఇయర్స్ మాత్రమే. నేను ఒక ఉదాహరణ ద్వారా ఈ పాలసీని వివరించే ప్రయత్నం చేస్తాను. ఉదాహరణకు 35 సంవత్సరాల వ్యక్తి ఒక 10 లక్షల సమ్ అష్యూర్డ్ పాలసీని 25 ఏళ్ల కాల పరిమితికి తీసుకున్నారు. అంటే కట్టవలసిన ప్రీమియం పేయింగ్ టర్మ్ 16 ఇయర్స్ మాత్రమే. ఓకే, సో ఇయర్లీ ప్రీమియం 48,333 రూపీస్, 48,333 రూపాయలు. అంటే నెలకు 4,110 రూపాయలు సుమారుగా. చూడండి, ఈ 35 ఏళ్ల వ్యక్తి 25 ఇయర్స్ టర్మ్ పెట్టుకున్నారంటే ఆయన 25 ఇయర్స్, 35 ప్లస్ 25 60th ఇయర్ మెచ్యూరిటీ. కానీ కట్టవలసిన ప్రీమియం ఎంతవరకు కట్టాలి? 16 ఇయర్సే కట్టాలి. 16 ఇయర్స్ అంటే ఆయన వయసు 51 ఇయర్స్ వచ్చేంత వరకు కట్టాలి. 35 ప్లస్ 16 51 ఇయర్స్. 10 లక్షల పాలసీ. సో ప్రీమియంలు చెల్లిస్తూ వస్తున్నారు. 16 ఏళ్లు ప్రీమియంలు చెల్లించారు. అప్పుడు ఆయన వయసు 51 ఇయర్స్. ఇంకో 9 ఇయర్స్ ప్రీమియం హాలిడే. అంటే ప్రీమియంలు కట్టవలసిన అవసరం లేదు, కానీ ఇన్సూరెన్స్ కవరేజ్ బోనస్ తో పాటుగా పెరుగుతూ పోతుంది. దీంట్లో అడ్వాంటేజ్ ఉన్నటువంటి అంశం ఇదే. సో మెచ్యూరిటీ అప్పుడు ఏమొస్తుంది? 10 లక్షల పాలసీకి బోనసెస్ అన్ని కలిపి సమ్ అష్యూర్డ్ బోనస్, ఫైనల్ అడిషనల్ బోనస్. ఈ రోజు బోనస్ విలువ 50 రూపీస్ పర్ 1000 సమ్ అష్యూర్డ్. నేను బోనస్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలనేది ఎల్ఐసి వారి న్యూ ఎండోమెంట్ ప్లాన్ లో డీటెయిల్ గా డిస్కస్ చేశాను. దయచేసి ఆ వీడియో చూడండి. సో బోనసెస్ అన్ని కలిపి సమ్ అష్యూర్డ్ ప్లస్ బోనస్ కలిపి 27 లక్షలు ట్యాక్స్ ఫ్రీ అమౌంట్ వస్తుంది మెచ్యూరిటీ 10 లక్షల పాలసీ. ఓకే, ఒకవేళ ఈయన 5th ఇయర్ మరణం సంభవించింది, సహజ మరణం, సహజంగా చనిపోయారు. సో 5 ఇయర్స్ తర్వాత జరిగింది. 39th ఇయర్ వచ్చినప్పుడు 39 సంవత్సరాలు నిండా 5 ఇయర్స్ కంప్లీట్ అయింది. సో సహజ మరణానికి 10 లక్షలు పాలసీ విలువ 10 లక్షలు ప్లస్ బోనస్ 50 రూపాయలు చొప్పున బోనస్. అంటే పర్ 1000 సమ్ అష్యూర్డ్ అంటే లక్షకు 5,000, 10 లక్షలకి 50,000, 5 ఇయర్స్ కి 2.5 లక్ష. సో 10 ప్లస్ 2.5 లక్ష 12.5 లక్ష. సింపుల్ క్యాల్కులేషన్. సో 5 సంవత్సరాల తర్వాత సహజ మరణం సంభవిస్తే 12.5 లక్ష విత్ బోనస్ తో కలిపి నామినీకి చెల్లించడం జరుగుతుంది న్యాచురల్ డెత్ సందర్భంగా. ఒకవేళ ఇదే సందర్భంలో యాక్సిడెంటల్ డెత్ జరిగింది అనుకోండి, ప్రమాదంలో మరణించారు, ప్రమాద బీమా, ఈ కట్టే ప్రీమియంలో రైడర్స్, యాక్సిడెంట్ బెనిఫిట్ రైడర్, డిజబిలిటీ బెనిఫిట్ రైడర్ కలిసే ఉంటాయి. కాబట్టి యాక్సిడెంటల్ గా డెత్ జరిగితే మనం ఏం చెప్పుకున్నాము? న్యాచురల్ డెత్ కి సమ్ అష్యూర్డ్ ప్లస్ బోనస్ 12.5 లక్ష వచ్చింది. ఓకే, ప్లస్ యాక్సిడెంటల్ బెనిఫిట్ కి అదనంగా ఇంకో 10 లక్షలు తీసుకున్నటువంటి సమ్ అష్యూర్డ్. సో మొత్తంగా కలిపి 22.5 లక్ష వస్తుంది. ప్రమాదంలో మరణిస్తే నామినీకి 5th ఇయర్ 22,50,000 నామినీకి ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ ప్రమాదం జరిగింది, మరణం సంభవించలేదు, డిజేబుల్ అయ్యారు, 2 limbs డిజేబుల్ అయ్యారు, ఇదే ఎగ్జాంపుల్. సో డిజేబుల్ అయినప్పుడు ఫర్దర్ ప్రీమియమ్స్ వేవ్ చేయబడతాయి. ఆ తర్వాత ప్రీమియమ్స్ కట్టవలసినటువంటి అవసరం లేదు. ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్, ఇక్కడ ఈయన తీసుకున్నటువంటి పాలసీ విలువ ఏదైతే ఉందో 10 లక్షలని 10 ఏళ్ల పాటు వచ్చే విధంగా డివైడ్ చేసి కస్టమర్ కోరుకున్న విధంగా ఇయర్లీ గానీ, హాఫ్ ఇయర్లీ గానీ, క్వార్టర్లీ గానీ, మంత్లీ గానీ కస్టమర్ ఏ విధంగా కోరుకుంటే ఆ విధంగా. సో 10 లక్షలను 10 ఏళ్ల పాటు వచ్చే విధంగా అంటే సంవత్సరానికి 1,00,000. ఒకవేళ హాఫ్ ఇయర్లీ కావాలి 50,000, క్వార్టర్లీ కావాలి 25,000, మంత్లీ కావాలి 8,333 రూపీస్. ఆ విధంగా ఆయన కోరుకున్న విధంగా చెల్లించడం జరుగుతుంది. ఫర్దర్ ప్రీమియమ్స్ వేవ్ చేయబడతాయి, కట్టవలసినటువంటి అవసరం లేదు.
ప్రీమియం చెల్లించవలసిన అవసరం లేదు, కానీ బెనిఫిట్స్ మాత్రం యాజ్ ఇట్ ఈజ్ గా వస్తాయి. ఒకవేళ ఆయన బ్రతికి ఉన్నారు, మెచ్యూరిటీ అయింది 27 లక్షలు, ఈ 10 లక్షలు 10 ఏళ్ల పాటు ఇవ్వడమే కాకుండా మెచ్యూరిటీ బెనిఫిట్ కింద 27 lakhs ట్యాక్స్ ఫ్రీ అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ చెప్పినవన్నీ కూడా ట్యాక్స్ ఫ్రీ అమౌంట్సే. అదేవిధంగా ఆయన కట్టేటటువంటి ప్రీమియం ఏదైతే ఉందో అది సెక్షన్ 80C కింద ఇన్కమ్ ట్యాక్స్ బెనిఫిట్ ఆయన పొందవచ్చు. అదేవిధంగా వచ్చేటటువంటి మెచ్యూరిటీ ప్రొసీడ్స్ అన్ని కూడా సెక్షన్ 1010D కింద ట్యాక్స్ ఫ్రీ అమౌంట్స్. ఓకే, దీన్నే ఒక కాన్సెప్ట్ సెల్లింగ్ రూపంలో చెప్పుకుందాం. జీవన్ లాభ్ అనే పాలసీ చాలా అద్భుతమైన పాలసీ. చూడండి, ఒక వ్యక్తి ప్రతిరోజు 500 రూపీస్ సేవ్ చేసుకుంటున్నాడు. ఇవి సేవింగ్స్. నేను రోజుకు 500 సేవ్ చేసుకుంటాను అని ఒక వ్యక్తి చెప్పారు. అంటే నెలకెంత? 15,000. సంవత్సరానికి ఎంత? 1,80,000. అంటే డైలీ 500 సేవ్ చేసుకుంటే ఆయనకు సమ్మష్యూడ్ 38 లక్షల సమ్మష్యూడ్ గల పాలసీ వస్తుంది జీవన్ లాభ్. అందులో యాక్సిడెంట్ బెనిఫిట్ రైడర్, డిజబిలిటీ బెనిఫిట్ రైడర్ కలిసి ఉంటుంది. ఈ ప్రీమియంలో టర్మ్ ఎంత చెప్పుకున్నాము? 25 years టర్మ్. కట్టాల్సిన ప్రీమియం 16 years ప్రీమియం పేయింగ్ టర్మ్. సో ఈ విధంగా తీసుకుంటే ఆయనకు డైలీ 500 సేవ్ చేసుకుంటే 1 crore మెచ్యూరిటీ ట్యాక్స్ ఫ్రీ అమౌంట్ వస్తుంది ఈ రోజు ఉన్నటువంటి బోనస్ రేట్ ప్రకారం. ఆయన కట్టినటువంటి ప్రీమియం ఎంత? టోటల్ గా 28 లక్షలు పే చేస్తారు. ఆయనకు వచ్చేది 1 crore. ఇక్కడ మనం ఏం చెప్పొచ్చు? సేవ్ డైలీ 500 అండ్ గెట్ మెచ్యూరిటీ బెనిఫిట్ ఆఫ్ 1 crore ట్యాక్స్ ఫ్రీ అమౌంట్. అదేవిధంగా నేను 500 చేసుకోలేనండి, ఒక 250 సేవ్ చేసుకుంటాను అంటే 250 డైలీ సేవ్ చేసుకుంటే మంత్లీ 7,500, ఇయర్లీ 90,000, సమ్మష్యూడ్ 19 లక్షల పాలసీ వస్తుంది. 25 ఏళ్ల కాల పరిమితి, ప్రీమియం కట్టాల్సింది 16 years మాత్రమే, 50 లక్షలు మెచ్యూరిటీ ఈ రోజు ఉన్నటువంటి బోనస్ రేట్ ప్రకారం ట్యాక్స్ ఫ్రీ అమౌంట్ వస్తుంది. ఒకవేళ నేను అంత కూడా చేసుకోలేనంటే 125 రూపాయలు డైలీ సేవ్ చేసుకుంటే 125 రూపీస్ డైలీ సేవింగ్, మంత్లీ 3,750, సంవత్సరానికి 45,000, సమ్మష్యూడ్ 9.5 లక్ష, 25 ఏళ్ల కాల పరిమితి, కట్టవలసిన ప్రీమియం 16 ఏళ్లు, వచ్చే బెనిఫిట్ మెచ్యూరిటీ బెనిఫిట్ 25 lakhs ట్యాక్స్ ఫ్రీ అమౌంట్. ఫ్రెండ్స్, ఇది ఒక అద్భుతమైనటువంటి పాలసీ. ఖచ్చితంగా మీ కస్టమర్లకు, మీ పాలసీదారులకు ఖచ్చితంగా అమ్మండి. చాలా చాలా బెనిఫిట్ ఉన్నటువంటి పాలసీ. అతి తక్కువ ప్రీమియం, అత్యధిక మెచ్యూరిటీ బెనిఫిట్స్. థ్యాంక్ యూ అండ్ విష్ ఆల్ ద బెస్ట్.